శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి సప్తమ స్థానంలో బుధుడు వక్రించి ఉన్నారు, గురువుతో కలిసి ఉన్నారు. అష్టమ స్థానంలో శుక్రుడు, కేతువు, ద్వితీయంలో రాహువు, తృతీయంలో శనేశ్వరుడు. మాట పట్టింపులకు వెళ్ళి గొడవలు చికాకులు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. కోర్టు వ్యవహారాలు, తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. మీరు ఆశిస్తున్నటువంటి న్యాయము, ధర్మము అన్నీ కంటికి కనిపిస్తూ ఉంటాయి, కానీ నోటి దాకా మాత్రం చేరవు. కొన్ని సందర్భాలలో మనస్తృప్తి, మనశ్శాంతి కోల్పోయే అవకాశం పెరుగుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్పీచ్ థెరపీ లేదా స్పీచ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోవడం కావచ్చు, లేదా ఇతరితర మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వలన ఉపయోగం పొందుతారు. కాస్తంత ఆరోగ్య విషయంలో, మాట తీరు పొందిక విషయంలో అప్రమత్తంగా ఉండండి. అంటే ఒక వయసు వచ్చింది, మాట బాగానే ఉంది, ఇంకేముంది ఇబ్బంది అని మాత్రం అనుకోవద్దు. లౌక్యంగా వ్యవహరించడము, చాకచక్యంగా మాట్లాడటం కూడా రావాలి. అది తెలుసుకొని మనం మెలగాలి. ఇది గ్రహించి మెలగండి. పెట్టుబడుల రూపంలో దాగి ఉన్న ధనాన్ని కదిపే ప్రయత్నం చేస్తారు. అవి మీకు ఉపకరిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారం చేసుకోదగినటువంటి పరిహారం, ప్రతిరోజు లింగాష్టకాన్ని చదవటం లేదా వినటం చెయ్యండి. మనశ్శాంతిని పొందుతారు. ఎక్కువ ఆందోళనగా ఉంది, ఎక్కువ చికాగ్గా ఉంది, ఏ పని చెయ్యాలని లేదు అని అనుకున్నవారు మన్యుపాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించుకోండి. దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి సింధూరాన్ని సమర్పించి ఆ బొట్టుని నుదుటన ధరించండి. మంచి జరుగుతుంది. మనోధైర్యాన్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన వ్యాపారాలలో అడుగుపెట్టాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం పెరుగుతాయి. కార్యరూపం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. ఏదో చెయ్యాలి, సాధించాలి, ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అన్న ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. కానీ వాస్తవాలకు మాత్రం, అంటే రియాలిటీలో మాత్రము అవి ఏమీ సాధ్యపడకపోవచ్చు. చికాకులు, సమస్యలు, అడుగడుగున ఏదో ఒక ఇబ్బంది, తెలియనటువంటి విషయాలే తారసపడుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. హార్మోనల్ ఇంబ్యాలెన్సు, గైనిక్ ఇష్యూస్తో సతమతమయ్యే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.